హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈ మధ్య నేను కంటిన్యూస్గా వీడియోస్ అనేది చేయట్లేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను, అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదేంటంటే నెలవారీ సరుకులు అనేవి వేసుకుంటాం కదా, అంటే అది నేను ఏ విధంగా మా బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటానో అది మీకు చిన్న చిన్న టిప్స్తో చూపిస్తాను. ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ అనుకుంటున్నాను. మాకు అవసరం అవుతుంది, మేము ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని మొత్తం వాచ్ చేయండి. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ మోటివేషన్గా అనిపిస్తుంది. అలాగే కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెల మాకు అయిన ఖర్చు సరుకుల కోసం ఇంత అమౌంట్లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ప్రతి ఇంట్లో ఎన్ని అవసరాలు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే మొదటి ప్రాధాన్యత ఆహారానికి ఇస్తాం కదండి. ఎందుకంటే ఈరోజు మనం మంచిగా తింటేనే రేపటి రోజున ఆరోగ్యంగా ఉండి మళ్ళీ మనం పని చేసుకొని సంపాదించుకోగలం. అయితే ఇక్కడ నేను డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు అంటే పప్పులు పిండి పదార్థాలు ఇవన్నీ తీసుకొచ్చాను. వీటిలో నేను డీమార్ట్కి వెళ్ళినా సరే మనం ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవచ్చో నేను కొన్ని టిప్స్ అనేవి చెప్తాను. ఏంటంటే మొదటి పాయింట్, ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మనకి టైం లిమిట్ అనేది ఉండదు. అలాగే చాలా ఐటమ్స్ మనకి అట్రాక్షన్గా కనిపిస్తాయి. వాటికి మనం అట్రాక్ట్ అయిపోయి ప్రతిదీ మన బాస్కెట్లో వేసుకుంటే దానివల్ల ఖర్చు అనేది పెరిగిపోతుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఆ టైంలో కొంచెం మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే బడ్జెట్ అనేది పెరగకుండా తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను ఇన్ని ప్యాకెట్స్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇవన్నీ కూడా లూజ్లో తీసుకొచ్చాను. ఇదేంటంటే మనకి కావాల్సిన క్వాంటిటీ అనేది వేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం కేజీలు అర కేజీ అలా కూడా ప్యాకెట్స్ ఉంటాయి. ఇంకా ఏంటంటే కొన్ని ఐటమ్స్ మనకి అర కేజీ కన్నా తక్కువ పడవచ్చు, కేజీ కన్నా ఎక్కువ కావాలి అన్నప్పుడు కూడా ఐటమ్స్ అనేవి మనం ఈ లూజ్ అయితే ఎక్కువ వేసుకోవటానికి కేజీ కన్నా ఎక్కువ కావాలి అన్న ఐటమ్స్ కూడా మనం కరెక్ట్గా వేసుకోవచ్చు, మనకు ఎంత క్వాంటిటీ కావాలి అన్నది. సో ఈ వీటికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే ఈ లూజ్ ఐటమ్స్ మీద ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే ప్యాకెట్ వాల్యూ ఒకలా ఉంటుంది, లూజ్ ఐటమ్స్ ఒక వాల్యూ ఉంటుంది. ఒకసారి మీరు గమనించవచ్చు ఈసారి వెళ్ళేటప్పుడు. ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్లో అన్నిటికన్నా ఎక్కువ క్వాంటిటీ ఉన్నది ఇడ్లీ రవ్వ. 2 కేజెస్ తీసుకుంటాను 2 మంత్స్కి. 2 కేజెస్ పైనే ఉందండి, 2.5 కేజెస్ ఉన్నాయి. సో రిమైనింగ్ అంతా కూడా హాఫ్ కేజీ కన్నా తక్కువ ఉంటుంది. కందిపప్పు, పచ్చెనపప్పు, పెసరపప్పు ఇలాంటివి హాఫ్ కేజీ కన్నా ఎక్కువ, అంటే కేజీల్లో ఉండొచ్చు. 780 గ్రామ్స్ ఇలా ఉంటుంది. ఇలా లూజ్ తెచ్చుకోవడం వల్ల అక్కడ ఉండే హాఫ్ కేజీ కేజీ కాకుండా మనం తక్కువలో మనం ఎంతైతే ఇంకా హాఫ్ కేజీ కన్నా తక్కువ తీసుకున్నప్పుడు మన వాల్యూ ఇంకా అంతకన్నా తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా తీసుకోవటం చాలా బెటర్గా నేను ఫీల్ అవుతాను. నేను తేడా చూశాను కాబట్టి. ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి ఈ బాటిల్స్లో చూస్తున్నారు కదా, అంటే టీ పొడి ఇలాంటివన్నీ కూడా 2 మంత్స్ వచ్చేలాగా కొంచెం పెద్ద మొత్తంలో తీసుకుంటాను. నేను ప్రతిసారి కూడా 1 మంత్ డీమార్ట్కి వెళ్తే ఇంకొకసారి లోకల్ స్టోర్కి అనేది లోకల్ కిరాణా స్టోర్కి వెళ్తామండి మేమైతే. ఎందుకంటే ఈ ఐటమ్స్ చాలా వరకు 2 మంత్స్ వస్తాయి. ఒకవేళ ఏదైనా అయిపోయిన పక్షంలో తక్కువ ఐటమ్స్ లోకల్ కిరాణా స్టోర్కి వెళ్ళి తీసుకొస్తాం. దానివల్ల ఏంటంటే ఆ టైంలో నెక్స్ట్ మంత్ అనేది ఇంత ఎక్కువ కాస్ట్ అనేవి ఉండవు. అంటే 1500 1200 అంతే, ఆ మధ్యలో అయిపోతుంది. ఎందుకంటే ఒక మంత్ ఈ డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం మనకు కావాల్సిన ఐటమ్స్ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి, అంటే 1+1 ఆఫరు సోప్స్ మీద వాటిపైన ఉంటుంది కాబట్టి అలా. నెక్స్ట్ ఇక్కడ నేను పచ్చడి బాటిల్ చూపిస్తున్నాను కదా, ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి చట్నీస్ అవి చేయలేనప్పుడు ఇలాంటి అల్లం చట్నీ అనేది ఒకటి పెట్టుకుంటే టిఫిన్స్లోకి మంచిగా సూట్ అవుతుంది. కాబట్టి ఆ బాటిల్ కంపల్సరీగా ఉంటుంది. ఇది మినిమం 3 మంత్స్ వచ్చేస్తుంది, మా ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి. నెక్స్ట్ ఇంకా సోప్స్ అనేది ఇలా బండిల్గా ఉండేవి తెచ్చుకుంటే మనకి పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. అంటే ఇండివిజువల్ సోప్స్ కొనే కన్నా దీని వాల్యూ అనేది ఒక 10% 9% అనేది తగ్గుతుంది అనమాట కాస్ట్. నెక్స్ట్ అలాగే హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా ఈ బల్క్లో అనేవి తీసుకొస్తే 2 మంత్స్ అబవ్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ
ఆయిల్ ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ అనేవి నేను ఎవ్రీ మంత్ తీసుకుంటాను. ఒకటి కొంచెం కాస్ట్ తక్కువ ఉండే ప్యాకెట్ తీసుకుంటాను, అంటే లైక్ పామ్ ఆయిల్ అలా. ఇంకోటి 2 సన్ఫ్లవర్ ఆయిల్. చాలామంది ఇప్పుడు హెల్త్ పరంగా ఆలోచించి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకుంటున్నారు. చాలా మంచిదండి మళ్ళీ చెప్తున్నాను, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మళ్ళీ మనం వర్క్ చేసి సంపాదించగలిగేది. అందుకని మంచిగా మీరు గానుగ నూనె వాడితే చాలా మంచిది. సో మేము కూడా నెమ్మదిగా మారాలి. సరే, ఇప్పటికైతే నేను ఈ 3 ఆయిల్ ప్యాకెట్స్ అనేవి తీసుకొచ్చాను. బయట లోకల్ స్టోర్లో చూసుకుంటే ఇది 180 రూపీస్ పడుతుంది, అక్కడ వచ్చేసరికి 173 రూపీస్. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పానన్నమాట, అంతే. నెక్స్ట్ ఇక్కడ బాస్మతి రైస్ వచ్చేసరికి నేను హాఫ్ కేజీస్ 2 ప్యాకెట్స్ తీసుకొస్తాను. ఏంటంటే ఎవ్రీ మంత్ నేను 2 టైమ్స్ చేస్తాను బిర్యానీ అనేది. సో అందుకని నేను ఇలా హాఫ్ కేజీ తీసుకొస్తే నాకు ఈజీగా ఉంటుంది. ఒక 1 వీక్కి ఒక ప్యాకెట్, అలాగే ఇంకొక వీక్కి ఇంకొక ప్యాకెట్. ఏంటంటే ఇంకా 2 టైమ్సే వేసుకుంటాం 1 మంత్లీ. అలాగే 1 కేజీ రైస్ అనేది పర్ఫెక్ట్గా క్వాంటిటీగా నాకు ఈక్వల్గా సరిపోతుందనేసి నేను ఇలా తీసుకొచ్చాను. ఇదేంటంటే ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఎప్పుడైనా జీరా రైస్ అవి చేయాలంటే నార్మల్ మనం రైస్ చేస్తాం కదా, ఇక్కడ చూపిస్తున్నాం కదా, రైస్ బ్యాగ్ కూడా తీసుకొచ్చాము. సో వాటితో చేసేస్తానమాట. నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ ప్యాకెట్, ఇవంతా అంటే ఇంట్లో ఇంకా గల్లుప్పు అనేది ఉంది, అందుకని అది ఇంకా తీసుకురాలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా చేసుకోవటానికి స్నాక్స్కి కార్న్ఫ్లోరు, అలాగే కస్టర్డ్ పౌడర్ ఇలాంటివి కనుక తెచ్చిపెట్టుకుంటే బయటకు వెళ్ళి ఎక్కువ కాస్ట్లీగా స్నాక్స్ కొనుక్కొని తినే కన్నా ఇంట్లోనే మనం టేస్టీగా అండ్ హైజీనిక్గా చక్కగా చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ కూడా బాదం మిల్క్ అవి చేసి ఇస్తూ ఉంటాను, స్వీట్స్లో వేయటానికి కూడా యూజ్ చేస్తాను. అందుకని నెక్స్ట్ పూల్ మక్కన ఇవన్నీ కూడా మనకి డీమార్ట్లో, ఈ పూల్ మక్కన వచ్చేసరికి ప్యాకెట్స్ అనేవి వేరే కాస్ట్ ఉంది, లూజ్ తీసుకుంటే వేరే కాస్ట్ ఉంది. సో మీరు చూసి ఎక్కడైతే కొంచెం బెటర్గా అనిపిస్తుందో అలా తెచ్చుకుంటే మనం కొంచెమైనా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాప్కిన్స్ వచ్చేసరికి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడు లంచ్ బ్యాగ్స్ టైం కాబట్టి, అంటే స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అవ్వటం వల్ల ఇవి ఒకసారి తెచ్చిపెట్టుకుంటే 1 ఇయర్ అంతా సరిపోతుంది. నెక్స్ట్ 2 నాప్కిన్స్ ఏమి బిగ్ సైజ్వి తీసుకున్నాను లంచ్ బ్యాగ్స్ కోసము. నెక్స్ట్ స్నాక్స్, ఎప్పుడైనా మనం పిల్లలకి పెట్టడానికి ఫ్రూట్స్ లేనప్పుడు ఇలా డేట్స్, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్, ఈ లేస్ అవి అన్నవి జస్ట్ ఏదో 1 ప్యాకెట్ తీసుకొచ్చండి. ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాం కాబట్టి రెగ్యులర్గా ఏం తినరు. మిక్చర్ అయితే తీసుకొచ్చాం. మ్యాగీ కూడా నేను ఇక్కడ చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను, ఎప్పుడైనా దాంట్లో ఎగ్ అనేది వేసి చేస్తానన్నమాట. సో ఈ విధంగా నేను ఎలా తగ్గించుకున్నాను అంటే, ఇంకా కొన్ని పూజ ఐటమ్స్ అవి తేలేదు కదా, అవి ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ నేను తేలేదు. అవి ఒకవేళ నేను తెచ్చినా సరే 500 లోపే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ అవ్వదు, ఎందుకంటే నేను తక్కువగా తెచ్చుకుంటాను. ఇది ఎవ్రీ మంత్ డీమార్ట్కి అయితే నేను వెళ్ళను, ఎవ్రీ మంత్ ఇంతే అవుతుంది అనుకోవద్దు. నేనేం చేస్తానంటే 1 మంత్ డీమార్ట్కి వెళ్తే 1 మంత్ నార్మల్ లోకల్ షాప్ అంటే కిరాణా స్టోర్కి వెళ్ళి ఏవైతే అయిపోయినాయో, అంటే ఇప్పుడు తెచ్చుకున్న వాటిలో ఏవైతే నీడ్ ఉన్నాయో అవి రాసుకొని ఒక పేపర్ పైన అది ఆ లిస్ట్ అనేది ఇచ్చి అవి మాత్రమే తెచ్చుకున్నాను. అప్పుడు అరౌండ్ అయ్యేది ఒక 1500, 1800 అంతే, అంటే 2000 బిలోనే. సో మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా ఇవైతే సరిపోతాయి. జాగ్రత్తగా చేసుకుంటే, అంటే మీల్ ప్రిపరేషన్ అంటే 1 మంత్కి, ఒక 1 వీక్కి ఏంటి నెక్స్ట్ ఏంటి చేయాలి అనేసి. సో ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.